మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గుండెకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొడాలి నాని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సడన్గా ఆయన ఓ వివాహ రిసెప్షన్లో కనిపించటంతో గందరగోళం నెలకొంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే కొడాలి నాని అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక ప్రకటన చేశారు. ఆయన సన్నిహితుడైన దుక్కిపాటి శశిభూషణ్ కొడాలి నానిని కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన మేరకు ఈ ప్రకటన చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కొడాలి నాని అమెరికా వెళతారనే ప్రచారం నేపథ్యంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని అనుచరుడు ఈ ప్రకటన చేయటం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని తరచూ వివాదాస్పద కామెంట్స్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చేసిన కామెంట్స్పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించటం వంటి వాటిపై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా కామెంట్స్పై సైతం పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీకో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, జగనన్న కాలనీల పేరుతో చదును చేసే క్రమంలో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విద్యుత్ అక్రమాలపై మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2022లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో నిర్వహించారని ఆయనపై ఆరోపణలున్నాయి. గుడివాడ ఆటోనగర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యము, గోదాము ఖాళీ చేయించారనే అంశంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆలయ భూములకు సంబంధించి భూములను కాజేసినందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. ఆయనపై కేసుల మీద కేసులు నమోదై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు కొడాలి నాని పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు. ఆ సమయంలో కూడా మీడియా ముందుకు దూకుడుగా మాట్లాడారు కొడాలి నాని. అయితే అప్పుడే వల్లభనేని వంశీ తర్వాత అరెస్ట్ కొడాలి నానిదని ప్రచారం ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటు అని నిర్ధారించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్కి తరలించారు. అక్కడ వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికాకు వెళతారనే ప్రచారం సాగింది. దీంతో కేసులు నమోదైన దృష్ట్యా కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఎయిర్పోర్టులతో పాటు పోర్టులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే కొడాలి నాని ఇటీవల హైదరాబాద్లో ఓ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు లుక్అవుట్ నోటీసులు జారీ చేయటం, మరోవైపు కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడిందని ప్రచారం జరుగుతూ ఉండటంతో అరెస్ట్ జరుగుతుందని ఊహాగానాలొచ్చాయి. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అత్యంత సన్నిహితుడి కుమారుడి వివాహం కావటంతోనే ఆ రిసెప్షన్కి హాజరయ్యానని, ప్రస్తుతం కరోనా కేసుల దృష్ట్యా ఆయనకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయనను చూసేందుకు వైసీపీ నేతలు ఎవరూ హైదరాబాద్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. మరో 2 నెలల్లో రాజకీయంగా కొడాలి నాని అందుబాటులోకి వస్తారని చెప్పుకొచ్చారు. అయితే లుక్అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగింది. అయితే అరెస్ట్ భయంతోనే మరో 2 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని సంకేతాలు పంపేలా ఈ ప్రకటన చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వారికే ఎరుక.